హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడిగే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు వెనకాలది ముందుది సమానం రాకుండా ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది అని చెప్తున్నారు. సో మనం కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం, ముందు భాగం కూడా కట్ చేసేసుకున్నాం. మీకైతే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసు అవునా? లేదు అనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే చూసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం మార్క్ చేసేసుకునేటప్పుడు ఏ విధంగా మార్క్ చేసేసుకున్నాం, ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర పట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసము అనంటే ఇక్కడ మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది, ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. నెక్స్ట్ అదే విధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఇప్పుడు వెనకాల భాగము ముందు భాగం మన దగ్గర రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం కింద ఏం జాయిన్ చేయాలి, షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి, సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోండి, ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేస్తున్నా. ఇది ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ క్లాత్, బ్యాక్ సైడ్ లైనింగ్ అయితే జాయిన్ చేస్తాం. ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నేను హెచ్ అని రాస్తున్నా, అంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగు ఎంత ఉందో చూసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు ఉంది, 4 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ డాట్ అంతా కూడా మనం స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో తీసేసుకోండి. ఎంత ఉంది, 6 ఇంచులు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తున్నా. ఇదేం లైన్, మనకి సైడ్ జాయింట్స్ లైన్. సో నేను ఎప్పుడు కూడా ప్రీవియస్ వీడియోస్లో ఏమని చెప్తాను, ఇక్కడ ఎంత తీసుకోవాలి అని చెప్తాను, 3.5 ఇంచులు. ఇక్కడ ఎంత తీసుకోవాలి, 3 ఇంచులు. ఈ మధ్యలో 2.5 ఇంచులు, 2.5 ఇంచులు తీసుకోండి అని చెప్తాను నేను ఎప్పుడు కూడా, అవునా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ కస్టమర్స్ వచ్చి ఇదిగోండి ఎప్పుడు కూడా ఇలా పైకి లేచినట్టుగానే తీసుకోవాలి, ఇలా స్ట్రైట్గా అయితే అస్సలు తీసుకోవద్దు, ఓకే? కొందరు ఒకవేళ కస్టమర్ వచ్చి షేప్ బెల్ట్ పెద్దగొద్దు చిన్నగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. 3, 2.5, 2 అలా తీసుకోవాలి. ఒకవేళ షేప్ బెల్ట్ 3తో వస్తుంది అని చెప్తారు చూడండి, అలాంటి వాళ్ళు ఈ ప్లేస్లో ఇంకొంచెం తక్కువ తీసేసుకోండి. ఈ విధంగా తక్కువ తీసేసుకొని లోపలికి డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ముడత రాదు. ఇది వేరే విషయం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం కట్ చేసుకున్నాం అవునా? ఇప్పుడు వెనకాల ఎక్కడి వరకు వస్తుంది, వెనకాలేమో ఇక్కడ వరకు ఉంటుంది, ఇదేమో బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు ఉంటుంది, ఇదేమో ఫ్రంట్ సైడ్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 2.5 ఇంచులు అవునా? కానీ ఇది మనం కుట్టు వేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ వరకు కుట్టు వరకు క్లాత్ అనేది పోతుంది. ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి, ఇది ఎంత వచ్చింది మనకి, 3 ఇంచులు. ఇక్కడ మార్క్ చేసేసుకోండి, 3 ఇంచులు. ఈ 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదేమో కుట్టుకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది కుట్టుకు వెళ్ళిపోయి ఇవి రెండు సమానం వస్తాయా రావా, ఇది ఫస్ట్ కట్ చేసేసుకుందాం. చూడండి షేప్ బెల్ట్ సేమ్ యాస్టీస్గా కట్ చేస్తా. ఇక్కడ చూడండి సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్టుకొస్తుంది, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టుకొస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసినప్పుడు మనకి సమానం వస్తుందా రాదా, కరెక్ట్గా సమానం వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా 1/2 ఇంచు 1/2 ఇంచు ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అది మనకి అడ్జస్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 1/2 ఇంచు ఇదిగోండి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్లో ఉంటుంది అవునా? సో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉండడం వల్ల కుట్టు వేసేటప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం సాగినట్టుగా అయిపోతుంది ఇలా. ఒకవేళ మీకు ఇలా చేసినా సెట్ కాలేదు అయినా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు 4th డాట్ వేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి 4th డాట్ స్టిచ్ చేయండి. లేదు 4th డాట్ స్టిచ్ చేసిన మాకు అయినా కూడా ఎక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్ అంటే, ఈ 4th డాట్ దగ్గర ఇంకొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ డాట్ దగ్గర కూడా ఇది ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేసేసుకొని ఇక్కడ కొంచెం కట్ చేసేసుకొని ఇది స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే, మరి ఫ్రంట్ పార్ట్ తక్కువైతే ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ అయితే మ్యాక్సిమం తక్కువ కాదు. ఒకవేళ తక్కువ అయింది అంటే చేసేదైతే ఏముండదు, క్లాత్ ఉంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే జస్ట్ ఈ వెనకాల భాగం ఉంటుంది చూడండి, ఈ వెనకాల భాగంకి ఇక్కడ ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్ కట్ చేసేసుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు సైడ్ జాయింట్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసినాను అని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కామెంట్ చేయండి.
అర్థం కాకుండా ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే ఈ డౌట్ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అయినట్టుగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.